మీ వాక్యము చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. విన్న వాక్యము ద్వారా మా జీవితాన్ని సరి చేసుకొని కట్టుకొని నీకు అనుకూలంగా తిరిగి మేము జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాను. విన్న వాక్యము ప్రభా నిష్ప్రయోజనము కాకుండా నాయన విన్న వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము దయచేయమని నాయన మీరే మా అందరితో నీ వాక్యము చేత మాట్లాడి నాయన తండ్రి మమ్మల్ని బలపరచమని ఆదరించమని వేడుకుంటూ నీ దాసుడైన నన్ను నీ సిలువు చాటు మరుగుపరుచుకొని నా నోట నీ మాట ఉంచి నీ ఆత్మచేత నన్ను నింపి నడిపించి మీరే ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. అండ్ పాస్టర్ గారు థ్యాంక్ యూ అండి, చక్కటి వాక్యంతో నన్ను ఆహ్వానించారు. ఎప్పుడు ఎన్నడూ జరగలేదు నాకు యుఎస్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఇట్స్ ట్రూలీ రిమార్కబుల్ అండ్ చాలా మెమరబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద స్పిరిచువల్ వెల్కమ్. ఆత్మీయంగా ఆహ్వానించినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నానండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇట్ షోస్ హూ యు ఆర్ అండ్ హూ దిస్ చర్చ్ ఈజ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. మొట్టమొదటిగా ఈ లోకంలో మనమందరము పాడుతూ ఉంటాం, అందరికీ తెలిసిన మాటనే, నావన్నీయు చెప్పండి, నావన్నీయు చెప్పండి, గట్టిగా చెప్పండి అబ్బా. నావన్నీ అందరు చెప్పారా లేదా ఈ మాట? నావన్నీయు కాదండి, నావన్నీ అంగీకరించమంటావు. ఆయన అంగీకరించాడు, మరి ఆయనవి ఓకే. ఇప్పుడు మనకు కలిగినవన్నీ ఎవరండి? నాకు వినిపించలేదు. నేను ప్రశ్నలు ఎక్కువ అడుగుతానన్నాను, దయచేసి సమాధానం ఇవ్వండి. మనకు కలిగిన అన్నీ ఎవరివి? దేవునివైతే మనకి కలిగిన దాంట్లో ఒకరితో ఒకరు గొడవలు పడవచ్చా? కొట్టుకోవచ్చా? తిట్టుకోవచ్చా? సనవచ్చా? గొనవచ్చా? మీరే చెప్పండి. నీది నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది ఏంటంటే, నీది కాని దానికోసం నువ్వు గొడవ పట్టి కుటుంబాల నుండి వేరైపోతున్నావు అంటే, అరే ఆశ్చర్యం అనిపించడం లేదు మనకి? ఒక్కసారి ఆలోచిద్దాం. మనమే పాటల్లో పాడుతున్నాం, నాకు కలిగినదంతా నీదే, నా ఉన్నవన్నీ నీవే. కానీ నీవే అంటున్నావు, మళ్ళీ నాది అని కొట్టుకు చేస్తాం. మనం తెలుసుకోవాలి ఈరోజు మనం, నీవా దేవునివా? ఊరుకోండి. నేను ఎప్పుడు ప్రసంగాల్లో చెప్తూ ఉంటాను, సభలకి చాలామంది వేలాది మంది సభలకు వస్తూ ఉంటారు. నేను సినిమా పరిశ్రమ నుంచి వచ్చాను కాబట్టి చెప్తూ ఉంటాను, నేను సినిమా రంగంలో గొప్ప నటులు చూశాను, క్రైస్తవులు మహానటులు చూస్తున్నాను, దేవుడు మా అందరినీ దీవించును గాక. ఆమె అనకండి. ఓకే. సో ఈరోజు వాక్యము అసలు ఓనర్షిప్ గురించి. లాస్ట్ టైం కూడా ఒక సహోదరి ఇంట్లో కూడా ఈ మాటలు నేను పంచుకున్నాను. ఓనర్షిప్. ఈ ఊపిరి ఎవరిదేంటి? నాకు వినిపిలే. ఊపిరి లేనివాడు ఏదైనా చేయొచ్చా? ఏదైనా సంపాదించుకోవచ్చా? ఏదైనా కలిగి ఉండొచ్చా? మరి ఊపిరి ఎవరిది? దేవుడే ఇచ్చింది. ఊపిరి లేకుండా మనకి తెలివి లేదు, బలము లేదు, శక్తి లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు, ఏ పని చేసే స్తోమత కూడా లేదు. మళ్ళీ మనం ఏమంటాం? ఇది నాది, నీకెందుకయ్యా అంటాం. ఊపిరే లేనప్పుడు మనిషే ఉండడు. మరి ఆ ఊపిరి, అందుకనే బైబిల్ గ్రంథంలో కీర్తనలో, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మృతులలో చేర్చబడిన వారు దేవుణ్ణి స్తుతించలేరు. అందుకనే మీరు ఆరాధన గురించి అంతా మరి పట్టి చెప్తున్నారు. యూనో పాస్టర్ గారు ఆరాధన గురించి, స్తుతి ఆరాధన గురించి, ఆయన చేతులు ఎత్తండి, ఆరాధించండి, చప్పట్లు కొట్టండి. ఐ వాజ్ లైక్ వావ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలా మందికి అర్థం కాదు, ఊపిరి ఉన్నవాడే
దేవుణ్ణి ఊపిరి ఉన్నవాడే కాదండి, ఏ పని అయినా చేయగలుగుతాడు. ఆ సామర్థ్యం ఎవరిచ్చారు? లేదండి, మన తెలివే, మన చదువే, మన జ్ఞానమే, మన ఆలోచనలే. ఎందుకంటే నేను గమనించింది ఏమిటంటే, నేను ఇంత చదువుకున్నాను కాబట్టి, నేను ఇంత చేశాను. అది నువ్వు ఏం చేసావయ్యా? నీకు ఊపిరి లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? నీ దేహంలో ప్రాణమే లేకపోతే నువ్వు ఏం సంపాదించుకోగలుగుతావు? పిల్లలు ఉండరు, భార్య ఉండదు, ఇల్లు ఉండదు, అనుభవించటానికి మన దగ్గర చెప్పండి ఏముండదు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు లేనిదే, నీ కృప లేనిదే నేను ఏ పాటి దానినయ్యా, ఏ పాటి వాడినయ్యా. ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది కేవలం నీ కృప ప్రభువా, నీ మంచితనము. నా మంచితనం అయితే మురికి గుడ్డలతో సమానం. నా నీతి చెప్పండి, మీ నీతి కాదు, నా నీతి గురించి మళ్ళీ నన్ను తిడతారు. నా నీతి చెప్పండి, విలువైన వాటిని ఎక్కడ దాస్తారండి? చెప్పండి, నాకు వినిపించలే. ఎందుకు? సేఫ్గా ఉండాలని. బంగారము కన్నా, వెండి కన్నా విలువైనది మీరు ఎక్కడ దాస్తున్నారు నాకు చెప్పండి. ఊరుకోండి. హృదయములో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కీర్తనలో దావీదు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉంటున్నట్టు. ఎంత అద్భుతం. I have hid your word in my heart so that I would not sin against you. విలువైనది ఎంత భద్రంగా మీరు దాచుకుంటున్నారో, కానీ ఈ విలువైనది మీ హృదయంలో ఎందుకు దాచుకోవటం లేదు? మీ పిల్లల చేత ఎందుకు దాచుకొని ఉండటం లేదు? ఎస్పెషలీ ఫస్ట్ జనరేషన్ పిల్లలకి నీతో ఎక్కువ మాట్లాడతాం. వాక్యము లేదు. ఈ దేశంలో నేను గమనించింది ఏంటంటే, భారతీయులుగా మీరు ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నంత వరకు భారతీయులుగా ఉన్నారు. ఎప్పుడైతే పాస్పోర్ట్ అయిపోయిందో, we forgot where we came from, our nativity. భారతదేశంలో I thank God that there are people, some amazing people who love the Lord and who train children in the manner that they are supposed to. I'm not generalizing anything, but whoever the Lord is speaking to is speaking to. It's ironic when we claim something to be ours when it's actually not. ఈ దేహం ఎవరిదండి? వచ్చే నేమ్ నేనా? Abhish. Your body belongs to God. So how we should handle it? Like a temple. Okay. God bless. అదిగో మీరు సహాయం చేయకండి. ఎవరు చెప్పారు టెంపుల్ అని? నువ్వా రవి? మీరు ఊరుకోండి. I have seen this country 25 years back, what it was, and I'm seeing this country after 25 years. ఇంత ఓక్ జనరేషన్ నా జీవితంలో నేను చూస్తానని నా బ్రతుకులో నేను ఎప్పుడు అనుకోలేదండి. బైబిల్లో ఇట్ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్, చెప్పండి, నాట్ గ్రాంటెడ్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఈరోజు ఈ దేశంలో యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్ని చూస్తే భయం వేస్తుంది. ఈ దేశమని కాదు, అన్ని దేశాలు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప మిషనరీలు ఈ దేశం నుండి అనేక దేశాలకు పంపించబడ్డాయి. అలాంటి ఈ దేశము ఆత్మల కోసము పోరాడే దేశము ఒకప్పుడు ఈ దేశం.
దిస్ ల్యాండ్ వాజ్ బిల్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుణ్ణి తీసేశారో పబ్లిక్ స్కూల్స్ నుండి, కాలేజెస్ నుండి, యూనివర్సిటీస్ నుండి, ప్రిజన్స్ నుండి, యు నో వాట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్? You know what this country is fighting for? You'll be amazed. Which man should use which toilet? It's heartbreaking that people don't know who they are. అది ఏ బాత్రూమ్ వాడాలని కూడా మగవాడికి తెలియదంటే ఈ దేశంలో దేవుడు వారిని దీవించను గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దే ఆర్ సేయింగ్ మై విల్, మై వే. No God, you don't intervene in my life. We don't need you. We know who we are. We know what we want. You don't know anything. Your life is given by God. Your breath is God given. Your thoughts, your intellect, everything, if it was not given by God, you would have nothing to claim it is yours, first of all. Nothing is ours. Young children, I'm talking to you. Your bodies are not yours. Just because you have a mind to think, don't think God is accepting everything you think. Andukane everything is permissible, but everything is not acceptable to God. As a matter of fact, what we possess and hold so close to our heart is never actually ours. అసలు మనది ఏది కాదు, ఈ లోకంలో మనది ఏది కాదండి. పిల్లలు దేవుడు అనుగ్రహించు, నాకు వినిపించలేదు, మీరు సంపాదించింది కాదంట. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యోర్స్ టు రేస్ దమ్ యాజ్ యూ ప్లీజ్, టు మేక్ దెమ్ లివ్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్ అండ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్ విత్ యువర్ చిల్డ్రన్. ఏం అధికారముతో పెంచుతున్నామండి మన పిల్లల్ని? If something belongs to God, it is very valuable. And how should we cherish something that is valuable to God? కంచె వేయండి. ఖాళీ భూమి, విలువైన భూమి, ఒకవేళ మీరు ల్యాండ్ కొనుక్కుంటే, మా భారతదేశంలో కబ్జాలు ఎక్కువ. ఖాళీ స్థలం ఉంటే ఏం చేస్తారు? కబ్జాలు చేస్తారు. సో విలువైన భూమి మనకు ఉంటే మనం ఏం చేస్తాము? వెంటనే కంచె వేస్తాం. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే పిల్లల చుట్టూ ప్రార్థనలు కంచెలు వేయటం లేదు. నోయింగ్ దట్ దిస్ వరల్డ్ ఈస్ ఈవిల్. పిల్లలు మనతో చాలా తక్కువ సమయం గడుపుతారు, స్నేహితులతో, దుర్మార్గులతో, పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తారని తెలిసి కూడా మనం కంచె వేయటం లేదు అంత విలువైన ప్రాణానికి. వేర్ ఆర్ వి హెడింగ్? నా వాళ్ళు, నా పిల్లలు, అరే నా వాళ్ళు నా పిల్లలు కాదయ్యా, అది దేవుని పిల్లలు. వాట్ డస్ ద బైబుల్ సే అబౌట్ చిల్డ్రన్? వాట్ డస్ ద బైబుల్ సే అబౌట్ చిల్డ్రన్? హూ డు దే బిలాంగ్ టు? బట్ we act as if we own them. They are very, very valuable souls. విలువైన భూమికే మనం కంచె వేస్తే విలువైన పిల్లలు ఆత్మలకి ఇంకెంత గొప్ప కంచె వేయాలి. ఏ విధంగా ప్రార్థనలు చేయాలి? యజమానుడిగా నువ్వు ఉంటుండగా నువ్వు విలువైన దాని చుట్టూ కంచె వేయకుండా, బాధ్యత వహించకుండా నువ్వు నిర్లక్ష్యము చేస్తే నిజంగా ఆ పిల్లల బ్రతుకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. As a matter of fact, what we possess and hold so close to our heart is never actually ours. Many have fallen into this deception of the devil and believed his lies. అంతా అబద్ధం అండి, అంతా అబద్ధం. ఆ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. పరలోక రాజ్యముని నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఆజ్ఞలు పాటించు అంటాడు. చిన్న వయసు నుండి నేను ఆజ్ఞలు పాటించు, అయితే నీకు ఒకటి పొదువైనది, అది ఏమిటన్నాడు? నీకు కలిగినదంతయు ఏమన్నాడు? కాదు, ఆయన రెస్పాన్స్ ఏమిటి?
వట్టి చేతులతో వచ్చాను. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చి తిని తిరిగి దిగంబరిగానే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు ఎప్పుడు ఈ మాటలు అన్నాడు తెలుసా? అన్నీ పోయిన తర్వాత. బికాస్ హీ అండర్స్టూడ్ దట్ నథింగ్ బిలాంగ్డ్ టు హిమ్. మనం పాట పాడతాం దశమ భాగముల గురించి. ఏమిటి ఆ పాట? పాడండి. నాకు వినిపిలే. పాడండి అబ్బా. మీరు ఇదిగో ఇక్కడ ఎంతమంది యూఎస్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినారు? చేతులు ఎత్తండి. ఎంతమంది అటెండ్ చేసినారు? మరి అప్పుడు ఇలాగే మౌనంగా ఉన్నారు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు? అరే, ఆ ముక్కు మొఖం తెలియనోడికి మీరు జవాబు ఇస్తే దేవుని సేవకుడు అడిగినప్పుడు మాట్లాడరా? అంత కష్టమా? చెప్పండి. మాట్లాడండి అబ్బా, సంతోషిస్తాము. కొన్ని 7,013 మైళ్ళు 13,000 మైళ్ళ నుండి వచ్చినాము. ఓకే, మాట్లాడండి. పాడండి. ఆ పాట ఏమిటి? ఆ పాట ఎవరు రాశారో కానీ ఆయనకి దండం పెట్టాలి. ఎందుకంటే నా బదులుగా నీ అని రాశాడు. నీదే, నాది కాదు. నీ ధనము, నాది కాదు. చూస్తారా పాటలో కూడా ఎంత ఆంతర్యం ఉన్నదో. It's only God who is the absolute owner of everything. We are just managers only. You go to your boss and say, I own this company. ఏమంటాడు? చెప్పండి. You act as the boss in front of your boss. అని చెప్పండి అబ్బా. నీ బాస్ ముందు నువ్వే బాస్గా ఫీల్ అవ్వు, బాస్గా యాక్ట్ చేయి. చెల్లుతుందా? కానీ దేవుని ముందు అట్లానే చేస్తున్నాం. This is exactly what we are doing. I am the boss of my life. I am the boss of my house. I am the boss of my children. I am the boss of the money that you have given me. I own everything. నాది నాది నాది. మళ్ళీ పాట పాడతాం. నాదంటూ ఏది లేదన్నీ నీదే. దేవుని మాటలు చేదుగా ఉంటాయి కానీ సత్యముతో కూడిన మాటలు. The truth is always bitter. The truth is always bitter. It's very difficult. ఎందుకంటే we've got so used to this deception that the devil has put us in. Jesus had everything. అవునా కదా? చెప్పండి. అరే, జీసస్ హ్యాడ్ ఎవ్రీథింగ్. జీసస్ ఓన్డ్ ఎవ్రీథింగ్. అవునా కదా? వాట్ డిడ్ హీ డూ? వాట్ డిడ్ హీ డూ? వాట్ డిడ్ హీ డూ? హీ టు whom? To the ones who don't deserve it. To the ones who don't deserve it. He gave everything he had and he said, I will make you heirs to my kingdom. నా రాజ్యములో మిమ్మల్ని వారసులుగా. ప్రాణం అన్నీ నీకే ఇచ్చాను. కానీ మనకి కలిగి ఉన్నది కుటుంబాలకి ఇవ్వటానికి ఎంత కష్టం. ఎందుకో తెలుసా? You know, when money comes, when power comes, control comes. If the wife is not working and the man is working, I know the kind of power he tries to exercise. It's not a joke అండి. కానీ పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు భలే ప్రమాణాలు చేస్తారు. అందుకని నేను పెళ్లి చేయాలి. నాకు కలిగి ఉన్నంతటిలో నిన్ను సన్మానిస్తాను. You know who's earning? Who's the... అరే,
మరి పెళ్లి ప్రమాణం ఎందుకు చేసినావయ్యా ఈ మాటలు మాట్లాడితే? యువర్ వైఫ్ మే బీ నాట్ ఎర్నింగ్, బట్ షీఈస్ ఎనేబులింగ్ యూ టు వర్క్ మోర్. చూసారు ఎంత కంట్రోల్ వచ్చేస్తుంది? డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా ఇంకా వాడే కింగ్. పవర్ ప్లే అండి. ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్, అండ్ దట్స్ వై ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ బ్రోకెన్, shattered. When you try to control, see, that is why God never interferes in our free will, and I love this God. He gives us the option to choose. He says, నీ ముందు జీవము, నీ ముందు మరణం ఉంచి ఉన్నాను, నువ్వు చూస్ చేసుకో ఏం కావాలో. He never forces anything. కానీ మనకి డబ్బు వచ్చేసరికి we expect people to bow down before us. మనం చెప్పినట్టుగా. సేవకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డబ్బులు ఇచ్చేవారు సంఘములో ఉంటే పాస్టర్ వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యకపోతే పవర్ ప్లే. వాట్ arrogance we have. నిజాలు చూస్తున్నానండి. సినిమా రంగంలో కొంతనే నేను నటన చూశాను, కానీ ఐఎమ్ టెలింగ్ యూ ద రియాలిటీ ఐ హ్యావ్ సీన్ ఇన్ చర్చెస్ అండి. ఇట్ స్కేర్స్ ద లివింగ్ డే లైట్స్. భయం వేస్తుంది. ప్రభువా, why are we lording it over when we own nothing, but we owe everything to you? It is God who gives you the ability to produce wealth. అని ద్వితీయోపదేశ కాండములో రాయబడి ఆయనని సామర్థ్యం ఇస్తాడంట ధనమును సంపాదించుకున్నట్టుకు. ఆయన ఇవ్వనిదే చెప్పండి. It's only God who is the absolute owner of everything, but the devil has blinded our eyes with a false imagination that whatever we have is owned by us instead of God. And today I want God to be the head of everything you have. And promise that to God. Because when He asks something, be willing to share. Be willing to give, whether it is your time, whether it is your support, whatever God is asking you. You know that foolish rich man? తెలుసా మీకు? ఒక ధనవంతుడు ఏమనుకున్నాడంటే, బాగా పంట వచ్చిందంట, వేర్ హౌసెస్ కట్టుకొని ఏమిటి ఆ ధాన్యములన్నీ దాచుకొని తిని త్రాగి సుఖిస్తానని అనుకున్నాడంట. యూ ఫూల్ అన్నాడు దేవుడు. I want your life now అన్నాడు. మనం సంపాదించుకున్నది మనం అనుభవించడానికి ఉంటామో రేపో లేదు. డోంట్ లార్డ్ ఎనీథింగ్ ఓవర్. డోంట్ టేక్ ప్రైడ్ ఇన్ ఎనీథింగ్ యూ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ యువర్ స్టేటస్, వెదర్ ఇట్ ఈస్ యువర్ మనీ, వాట్ ఎవర్. జస్ట్ థ్యాంక్ గాడ్. జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు. Hallelujah. Let us humble ourselves. మనం అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దేశానికి వస్తున్నాను. ఆఫ్టర్ 9 years I said, ప్రభువా నీ చిత్తం అయితే ఈసారి నన్ను పంపించు, లేకపోతే you know that I will never go out. 9 సంవత్సరాల తర్వాత the Lord was showing me so many things that is prevailing in families today. క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు దేవుడు చూపిస్తుంటే I said, Lord, I have to go now. I have to go now. ఒక సహోదరి చెప్పింది, భారతదేశం నుండి ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకొని స్థిరపడాలనుకున్నాము, గొప్ప ఇల్లు కట్టుకున్నాము. టుడే మై చిల్డ్రన్ ఆర్ రిఫ్యూజింగ్ టు లివ్ విత్ అస్ ఇన్ దిస్ హౌస్. దే డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ హౌస్. మరి దేనికోసం వచ్చినామయ్యా, దేనికోసం ఇల్లులు కట్టుకున్నామయ్యా, మా పిల్లలు మాతో ఉండకపోతే ఇంకా మా బ్రతుకు ఎందుకయ్యా అన్నారు. ఎంత బాధ కలిగించిందో ఆ మాట విన్నప్పుడు. Please don't raise your children as independent people. Raise them as dependent people on God.
raise them as dependent people on God. ఈ డిపెండెన్స్ లేకుండా బ్రతికే సిస్టము దేవునికి ఇష్టమైనది కాదండి. టుడే వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టెల్ ఎనీథింగ్ టు అవర్ చిల్డ్రన్ బ్రదర్. ఇలాగే తెలుగు ఒక సహోదరుడు, ఈ హ్యాడ్ అ కిడ్. వాళ్ళ ఫాదరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు ఈసారి ఏమనంటే 911కి కాల్ చేస్తాను. ఇలాగే బెదిరించాడు. చెప్పబెట్టుకుంటే అరే రారా హాలిడేకి ఇండియాకి వెళ్దాం అని చెప్పి తీసుకొని పోయాడు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కొట్టాడండి వాడిని, ఇప్పుడు ఫోన్ చేయరా 911కి. He settled in India. He took his child. He said, I don't want to keep my child here. అంత డబ్బు సంపాదించి అన్నీ అమ్ముకొని ఇండియాకి వెళ్ళిపోయాడండి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ. And I pray that you will see children don't heed to advice అండి. Children don't heed to advice. They only follow example. If you don't set the right example for your children, no matter how many advices you give, they are never going to follow. They're never going to follow. యోబు గ్రంథం అందుకనే చదువుదామంటే ఒకసారి 41వ అధ్యాయం 11వ వచనం. నేను దేవుడు అంటున్నాడు, నేను మీకు తిరిగి ఇవ్వాల్సింది ఏదైనా ఉన్నదా? చెప్పండి, గట్టిగా చదవండి. ఆహా, ఎంత అద్భుతమైన. అమ్మ చదువుతారా మైక్లో? మైక్లో చదవండి అమ్మ, మైక్ ఇచ్చాము మీకు. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చానా? మనం దేవునికి ఏమైనా బాకీ ఉన్నామండి? చెప్పండి, దేవునికి ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ఇస్ దేర్ ఎనీథింగ్ గాడ్ ఈస్ ఆస్కింగ్? మళ్ళా చదువుదామండి ఆ వాక్యం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చానా? ఆకాశ వైశాల్యం ఎంతటి ఆకాశ వైశాల్యము క్రిందదంతటియు నాదే కదా. హల్లెలూయా. మనం ఎట్లా యాక్ట్ చేస్తున్నామంటే యాజ్ అ గాడ్ ఓస్ us something. He owes us nothing అండి, but yet he is giving us everything. Praise the Lord. Praise the Lord. అంత కోపంగా చూడకండి నన్ను. మన మేలు కోసమేంటి ఈ మాటలు? మిమ్మల్ని బాధ పెట్టాలో దుఃఖ పెట్టాలని కాదు, ఒక మేలు కొలుపు. I just want us to realize that we owe nothing to God and He owes nothing to us, but yet He is given everything He has. ఆయనకు కలిగినదంతయు ఆయన అద్వితీయ కుమారుణ్ణి కూడా మనకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఒక వాక్యం నాకు చాలా ఇష్టమైంది. ఏ విషయంలో ఎవరికి రుణస్థులై ఉండకండి, ఒక్క ప్రేమ విషయము తప్ప. Be not indebted to anybody in anything except love. Except love. కానీ ఈ రోజుల్లో అది కూడా కొదువ అయిపోయింది. కీర్తనలు 50వ కీర్తన 10వ వచనము నుండి 12వ వచనం. Psalm 50 please. చదవండి. ఏమిటంట? కొండలు ఆయనవే, కొండల మీద ఉన్న పశువులు ఆయనవే, అన్నీ 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 ఎంత కష్టంగా చెప్తున్నాను. అన్నీ థ్యాంక్ యూ.
ఈసారి ఈ పాట పాడినప్పుడు ఈ వాక్యం దేవుడు నీకు జ్ఞాపకానికి తీసుకురావాలి. అన్నీ ఆయనవే. నేను ఇలాగే ఒక సభకు వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడిని గెస్ట్గా ఇన్వైట్ చేశాను. ఆయన నా పక్కన కూర్చొని, రాజా ఇప్పుడు క్రిస్టియన్గా మారావు కదా, సినిమాలు మానేసావు కదా, ఇప్పుడు నేను అన్నాను, ప్లీజ్ వెయిట్ అండి, నాకు మైక్ ఇస్తారు కదా, అవకాశం వచ్చినప్పుడు నీకు జవాబు ఇస్తాను. నేను అన్నాను, ఈ పెద్ద ఆయనకి నా గురించి చింత చాలా ఎక్కువ ఉందండి, ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతాను అని ఆయన బెంగ పెట్టుకుంటున్నాడు. మీకేం బెంగ అవసరం లేదండి, యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యము ఇచ్చెను. The blessings of the Lord bringeth wealth and he adds no trouble to it. ఆయన ఆశీర్వాదం ఉన్నంత వరకు, హల్లెలూయా, ఆయన ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఇచ్చెను. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ. ఏ స్థితిలోనైనాను, ఏ పరిస్థితిలోనైనాను నన్ను చూచువాడు, నన్ను కాపాడువాడు, నన్ను పోషించువాడు నా తోడే ఉన్నాడు. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు, చింత లేదు. God knows to feed his children. సింహములు, అది భలే ఉంటుందండి. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుని, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. ఏమిటి చెప్పండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. బంగారం ఎవరిదండి? నాది కాదు కానీ. When time comes, be ready to give up that, to save somebody's life, to save somebody's soul. Because the soul is more precious than the gold and the silver that we own. Hallelujah. వెండి, చెప్పండి, వెండి నాది అంటే మనది కాదు, అంటే ఆయనది. వెండి, చెప్పండి, బంగారము స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు, రైట్? ఎస్పెషలీ ఫంక్షన్స్ టైంలోని, పెళ్ళిళ్ళ టైంలోని, రైట్? గాడ్ బ్లెస్ us all. Okay, in the above verses we have read that everything in the earth belongs to God: gold, silver, land, people, cattle, and every creature under heaven. So what is it that we claim with so much pride to be ours? దేవుని వాక్యంలో ఒక చోట రాయబడిందండి, నీ అంగి అడిగితే నీ పై వస్త్రము, చెప్పండి, కరెక్ట్ ప్లీజ్. 1 మైలు నడవమంటే, మోషే గారితో నేను వస్తూ చాలా దూరం ఉందండి అన్నాను చర్చ్, కానీ ఆయన చెప్పిన మాట నా హృదయానికి హత్తుకున్నానండి. యు రిమెంబర్ వాట్ యు టోల్డ్ మీ బ్రదర్? మేము ఇక్కడ దగ్గరగా ఉండేవాళ్ళం, ఇట్ వాస్ 10 minutes. బహుశా దేవుడు మమ్మల్ని పరీక్షించటకు, వెదర్ వీ విల్ బీ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి కెన్ వి క్లాప్ ఫర్ బ్రదర్ ప్లీజ్? సమ్ వర్డ్స్ విల్, చనిపోయేదాకా మీరు చెప్పిన మాటలు నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. వండర్ఫుల్ వర్డ్స్ యూ స్పోకెన్ టు మీ. ఐ వాస్ సో గ్లాడ్ దట్ ఐ మెట్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. If each one of us has the attitude that you are taking care of the Lord's property. Whose property? You are whose property? ఇప్పుడు చెప్పారు, నా ఇష్టం అండి. అరే, హౌ కెన్ వి యూజ్ దట్ వర్డ్ అండి, నా ఇష్టం?
నీది కానిది నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే ఇచ్చిన వాడు ఊరుకుంటాడండి. ఇప్పుడు అన్న దగ్గర బ్యూటిఫుల్ కారు ఉంది, ఎవరో మీ పొరుగు వాళ్ళు వచ్చి అన్న నాకు వెహికల్ కావాలని చెప్పి వాడు 100 మైళ్ళు 150 మైళ్ళు వాడు ఇష్టం వచ్చినట్టు తోలేండి అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఇస్తారా? మరి మనం ఎట్లా వాడుతున్నామండి ఈ దేహాన్ని? నేను ఎప్పుడు అంటాను, లార్డ్ వై హ్యావ్ యూ కెప్ట్ మీ అలైవ్ టుడే? ఎందుకు బ్రతికించి సజీవ లెక్కలో ఈ దినం ఎందుకు ఉంచావు ప్రభా? నన్ను ఏమి ఇచ్చాను తండ్రి నాకు రుణస్థుడుగా ఉండటానికి? నువ్వు ఏమి ఇచ్చావు ప్రభా? దట్స్ వై ఈస్ గాడ్ ఇండెటెడ్ టు అస్ అండి? నో, బట్ యెట్ హీస్ గివెన్ మీ అనదర్ ఆపర్చునిటీ టుడే టు లివ్. ఎంత గొప్ప దేవుడండి. పరలోక ప్రార్థన ఎంతమంది చేస్తారండి? ఓకే, అందులో ఒక మాట, మా రుణస్థులను మేము ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. ఏమంటారో తెలుసా? ఫర్గివ్ our debts as we have forgiven our. అంతకన్నా పచ్చి అబద్ధమైన ప్రార్థన లేదు. You know how much debt God has cancelled from our lives. But yet when somebody is asking for cancellation for forgiveness, చేయం. ఎందుకంటే నా ఇష్టం రాబాయి, నాకు అనిపిస్తే చేస్తా. అరే, నా ఇష్టము అనే మాట తీసేసి నీ చిత్తమే నా చిత్తము ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు అదే విషయము నేర్పించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించనేరడు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే. ఆయన ఆహారం ఏమిటో అని తెలిస్తే ఆశ్చర్యపోతామండి. నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము. ఎంత అద్భుతమైన మాట. జీసస్ క్రైస్ట్ మైండ్ ఉందా? యేసుక్రీస్తు ప్రభుకి ఆలోచించే మైండ్ ఉందా? He could think on his own, he could do things on his own, he could act on his own, but yet he submitted to the sovereign authority of his Father. Show me children today who submit to the authority of the parents. It's become very challenging, and all you youngsters, please, you are not your boss, your father is the boss, because that's how the institution has been made. మీకు తెలుసా, ఒక స్త్రీ, పెళ్లి కాని ఒక కన్య, ఒక యవ్వనస్తురాలు ఇంటిలో ఉన్నప్పుడు ర్యాష్గా మాట్లాడి ప్రమాణము చేసి అది తండ్రి విని ఊరుకొని ఉంటే అది దేవుడు లెక్క అడుగుతాడండి. లెక్క అడుగుతాడు. డూ యు నో దట్? డూ యు నో దట్? Please be careful. Listen to what your children are talking. Teach your children from a young age that they don't belong to themselves to do as they please. This is the first training that we need to give our children. ఇప్పుడు పెళ్ళైన వారితో నేను కొన్ని మాటలు అడుగుతాను. నీ భర్త ఎవరి సొత్తు అండి? అది చెప్పండి అబ్బా. ఊరుకోండి. డస్ హీ బిలాంగ్ టు ద లార్డ్? అరే చెప్పండి అబ్బా. దెన్ కెన్ యూ యాక్ట్ ద వే వీ యాక్ట్? యువర్ వైఫ్ బిలాంగ్స్ టు ద లార్డ్ టూ. అందుకనే ద లార్డ్ సేస్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ ఆనర్ హర్ అంటాడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు నేను మోషే గారి ఇంటికి వచ్చాను, ఆయన్ని పలకరించాను, ప్రేమతో ఆప్యాయతో మాట్లాడాను. సిస్టర్ గారు ఎక్కడున్నారు? బయట ఉన్నారా?
ఓకే, సిస్టర్ గారిని నేను పలకరించలేదు, మాట్లాడలేదు, కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. మోషే గారు మీరు ఏం చేస్తారో అలా నేను ప్రవర్తిస్తే? ఊరుకోండి, తంతారు పట్టుకోండి. యు ఆర్ బీయింగ్ టూ డిప్లొమాటిక్ అండ్ పొలైట్. మీ భార్యని నేను గౌరవించకపోతే మీతో ఒక్కరికే మీ ఒక్కరికే నేను గౌరవం చూపిస్తే నాకు ఇంట్లో మళ్ళీ చోటు ఉంటుందా? సంఘము ఎవరిది? వధువే కదా, దేవుని పెళ్లి చేసుకోబోయే వధువే కదా. యేసుక్రీస్తు భర్త అయితే, సంఘము భార్య అయితే మనం ఇష్టం వచ్చినట్టుగా ఇందులో ప్రవర్తించవచ్చా? లార్డ్, ఐ లవ్ యూ జీసస్, బట్ ఐ విల్ యాక్ట్ ద వే ఐ విల్ యాక్ట్ ఇన్ ద చర్చ్. అరే ఇది ఎక్కడ అండి? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒకవైపు దేవుణ్ణి ఆనర్ చేస్తాను, దేవుణ్ణి సన్మానిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, సంఘంలో నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను. ఎవరిదండి సంఘము? హూస్ చర్చ్ ఈజ్ ఇట్? హూస్ బ్రైడ్ ఈజ్ ఇట్? నో, మై చర్చ్. సేవకులు కూడా ఇలాగే తయారయ్యారు. ఎంత కష్టపడి సంఘాన్ని కట్టారు. అరే దేవుడు ఇవ్వకపోతే నువ్వే ఉండవు, సంఘం కూడా ఉండదు. డోంట్ లార్డ్ ఇట్ ఓవర్. రెస్పెక్ట్ హిస్ బ్రైడ్, లవ్ ద బ్రైడ్, ఆనర్ ద బ్రైడ్. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సంఘంలో ద్వేషాలు, చెప్పండి, కోపాలు, తాపాలు ఉండొచ్చా? సంఘంలోని ప్రభువా స్తోత్రం, హల్లెలూయా పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, పక్కనోడికి ఎట్టదు. మళ్ళీ ఆ పక్కనోడు ఎవరండి? దేవుని సంఘమే, దేవుని వధువే కదా. యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్ అండ్ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ హిస్ బ్రైడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు ఇలా చేస్తున్నావు తెలుసా? నేను ఇస్తున్నాను రా భయ్, నేనే లేకపోతే సంఘం నడవదు. లార్డింగ్ ఇట్ ఓవర్. దేవుడు అలాంటి వారిని దీవించును గాక. అంతకన్నా నేను చెప్పగలిగింది ఏం లేదని. టుడే ఐ వాంట్ దిస్ మెసేజ్ టు అవేకెన్ అవర్ సోల్స్ అండ్ స్పిరిట్స్. ఏదో వచ్చాను, ముచ్చట్లు పెట్టాను, 4 కబుర్లు చెప్పి వెళ్ళిపోతే నన్ను జ్ఞాపకం చేసుకోరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందామండి. మన అంతరంగముని దేవుడు చూస్తున్నాడు. మన హృదయములో ప్రతి విషయమును దేవుడు ఎరిగి ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు మన హృదయాన్ని దేవుడు. హీ నోస్ అవర్ థాట్స్. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియక ముందే దేవునికి తెలుసు. If each one of us has the attitude that you're taking care of the Lord's property, you will make what you have more available to others. You will make what you have more available to others. Think of yourself as a manager of all that is under your care, not as an owner. Many people say they have the right to do whatever they want with their bodies. Many people, ఎస్పెషలీ ఈ దేశంలో అండి, భయం వేస్తుందండి. ఎంత ఓకో, ఏం రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారండి వాళ్ళు. దేవుడికి యాక్సెప్టబుల్ వెళ్ళినా ఆ రైట్స్ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్? They say, you know, they call the Bible evil today in America. That's why they're removing it. They're challenging the Bible. They don't want the Bible anywhere. అందుకని దేవుడు అన్నాడు, ఒక కరువు రాబోతుంది. అన్నపానములు కరువు కాదంట, వాక్యపు కరువు రాబోతుంది. ఆ రోజుల్లోనే మనం బ్రతుకుతున్నాము. మనము నిద్రించిన తర్వాత మన పిల్లలకి వాక్యం కూడా ఉండకపోతుందేమో. ఎంత భయంకరమైన రోజులు మనం చూడబోతున్నామో, మన పిల్లలు చూడబోతున్నారు. ఆలోచిస్తేనే భయం వేస్తుందండి.
Many people say they have the right to do whatever they want with their own bodies. It's foolish to think you have freedom to do so, but in reality, the person who thinks it's freedom are really enslaved to their own desires. బానిసలు, వాళ్ళు స్వాతంత్రం అనుకుంటున్నారు కానీ దే ఆర్ ఎన్స్లేవ్డ్ టు దేర్ ఓన్ డిజైర్స్. వెన్ వీ యాక్సెప్ట్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ అస్. ఎవరు నివసిస్తున్నారండి మనలో? చెప్పండి. విలువైన దాంట్లోనే కదా ఆయన ఆత్మను. చెప్పాలి, మీరు ఎంత విలువైన వాళ్ళుగా ఎంచబడితే. మనం ఎవరిలో దాచబడి ఉన్నామంటే దేవుళ్ళలోనే కదా, క్రీస్తులో మనం దాచబడి ఉన్నాం కదా. అందుకనే ప్రారంభంలో అడుగు, వేర్ డు యు హైడ్ వాల్యుబుల్ థింగ్స్? టుడే క్రైస్ట్ హస్ హిడ్ us in him. అంత విలువైన వారుగా ఎంచితే అరే ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత వాల్యుబుల్గా దేవుడు మనల్ని ఎంచితే ఆయనకి ఇవ్వవలసిన విలువ మనం ఇస్తున్నామా? It costed him everything indeed for us. The Holy Spirit dwells in us and we no longer own our bodies. We are bought at a price, refers to slaves being purchased. ఎవరిని కొంటాం మనం సహజంగా? అంతే కదండి. మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు మీ ఉద్యోగానికి, but you are actually bought at a price, and that price is your salary. That price is your salary. దానికోసము దివారాత్రులు ఎంత కష్టపడతామో, ప్రాణములు పెట్టి ఉచితముగా మనల్ని విమోచించిన వాడికి సమయము లేదు. Your company owns you. Do you know that? Because you have written a contract, signed a contract, and saying, as long as you're here, I will pay you. When I pay you, you do all that I ask you to do. But Jesus paid everything, and yet he's saying you have your free will to choose. What an amazing God indeed this is. He never forces himself on us. But your company puts so much of pressure on you. They force you to work sometimes over hours. They expect more, they demand more. ఇచ్చేది ఇంత, అడిగేదంతా. కుటుంబాలు వేరైపోతున్నాయి. పిల్లలతో సమయం లేకుండా వాడు అడిగిన దానితో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాడు నిన్ను కొన్నాడు కాబట్టి, జీతం ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి, వాడు అడిగిన దాని వలన ఈరోజు కుటుంబాలు సమాధానంగా కలిసి బ్రతకగలుగుతున్నారు. భార్యాభర్తలు కలిసి ఎక్కువ సమయం స్పెండ్ చేయగలుగుతున్నారా? పిల్లలు తల్లిదండ్రులతో we have become enslaved. But you know what God says? Whomever the Son sets free, they are free indeed. Hallelujah. Hallelujah. Therefore, can we clap to this amazing God, please? Hallelujah. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. ఆత్మ ఎక్కడ ఉంటుందో, హల్లెలూయా, అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం, అంత గొప్ప యజమానుడిని కలిగి ఉన్నాం. లోపడదాం, తగ్గించుకుందాం, మనం సరెండర్ అయిపోదామండి ఈ దేవునికి. మనం సరెండర్ అయితే మనం బానిసలుగా ఉండమంట, స్వతంత్రులుగానే బ్రతుకుతామంట. హల్లెలూయా. Even though we submit to this God, we are not going to be enslaved, but we are going to be set free. And that's the beauty of coming to God. He will set you free from every wicked thing of this world, from every evil desires that has enslaved you. He will set you free. It's an amazing God indeed. Bought at a price refers to slaves being purchased. Christ's death freed us from sin, so we are obligated to God for the redemption price offered on our behalf. ఆయన అమూల్యమైన వెల చెల్లించడానికి మనం రుణస్థులై ఉన్నాం ఆయనకి. ఈ విషయం మర్చిపోకండి దయచేసి. If you live in a building owned by someone else, you will not try to violate the building rules.
Is anyone here living in rental property? Anybody? What will happen if you violate the rules? Huh? And eviction. But I thank God that He's so patient, that He has not evicted His Holy Spirit from us. He has deposited the Spirit as a guarantee. And hallelujah. Anta manchi devudandi Prabhu. What an amazing God we serve. And I pray and I hope that we understand what an amazing God we serve and we live with. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఎవ్వరికి లేని ధన్యత, ఏ యోగ్యత లేని మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఆయన రుణస్థుడై ఉన్నాడా మనకి? ఆయన ఏమైనా బాకీ ఉన్నాడు? ఏం లేడు, మనమే బాకీ ఉన్నాం. ఆయన అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. బట్ yet we still own everything. If you live in a building owned by someone else, you will try not to violate the building rules. In the same way, your body belongs to and you must not violate His standards required by Him. You can't violate His standards while His Spirit is dwelling in you. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. I read a lot of Romans, మోషే గారు మీలాగే. శరీర దురాశలకు లోబడినట్లుగా సామునకు లోనైన మీరందరూ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపు. మీ అవయవములను దుర్నీతికి ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి. యువర్ డాటర్ ఇస్ మ్యారీడ్? ఓకే, సెకండ్ వన్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. Not yet? She's young? Yes. But she would get married. Yes. Pray for her. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను చేసింది ఒకటే ఒక పెళ్ళి. ఆ పెళ్లి తర్వాత నా జీవితంలో ఎన్నడూ పెళ్లి చేయని నిర్ణయించుకున్నాను. ఇద్దరు క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు. పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్ళింది పాప. పేరెంట్స్ని కాదని కెనడా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు ఒప్పుకున్నారు. దే న్యూ ఈచ్ అదర్, దే గాట్ మ్యారీడ్, దే లవ్డ్ ఈచ్ అదర్. పెళ్ళి అయిన తర్వాత 3 నెలలకి తిరిగి వచ్చేసి సెడ్, మామ్, డాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు కెనడా, నేను ఇక్కడే ఉంటాను. ఏమైందిరా? షీ బ్రోక్ డౌన్, షీ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ షీ couldn't tell. But finally she broke down. She said, Dad, that guy is a porn addict, Dad, and he wants me to perform everything he sees. Pray for your children, for God's sake. Pray. ఏ దుష్టుడు ఎలా వస్తాడో తెలీదు. The thief cometh to steal, kill and destroy. పాప అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. I wish the parents prayed more and seeked God more, that they would get a right man for the girl. Her life is ruined now. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచారు, ఎన్నో అడ్వైసెస్ ఇచ్చారు, బట్ దే నెవర్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. Daughter, pray. As we are praying, pray. Whomever you're going to have a relationship or get married, pray and seek the Lord's blessings. Ask the Lord if He is the right person. నువ్వు అడిగినది దేవుడు ఏది కాదనడు, చూపిస్తాడు. అన్ని దేవుడు చూపిస్తాడు, తెలియపరుస్తాడు. అందుకని అంటున్నానండి, మన లైఫ్కి మనమే బాసు. 90% of youngsters are addicted to pornography. 90%. Imagine giving your daughter to somebody like that, who has no God, no values, who considers everything he's doing is right.
భయం వేయటం లేదండి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు. దేవుడు ఏమంటాడో తెలుసండి, ఆసక్తితో ప్రార్థించండి, తీవ్రతతో ప్రార్థించండి, రొమ్ములు కుట్టుకొని ప్రార్థించండి, పెందల కడనే లేచి ప్రార్థించండి, వేకువ జామనే ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి. కానీ చేయటం లేదు. బికాస్ నా ఇష్టం, నా టైము, ఐ విల్ యూస్ ఇట్ యాజ్ ఐ ప్లీజ్. అరే టైం దేవుందిరా, దేవుంది టైం, దేవుందే టైం. ఆయన టైంలో మనం బ్రతుకుతున్నాం, ఆయన టైంలోనే బ్రతుకుతున్నాం. ఆ టైం చూడండి, నాకు భలే ఆశ్చర్యం. మీకు ఎంతమందికి వాచెస్ ఉన్నాయండి? కెన్ యూ షో మీ? అందరు కొనుక్కున్నారు కదా. ఆశ్చర్యం ఏమిటంటే మనం గడియారాలకి ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ అర్థం చేసుకునే విషయం ఏమిటో తెలుసా? సమయమని మనం కొనలేము. ఆ గడియారంలో ఉన్న సమయము మనము కొనలేము. కొంతమంది ₹1,00,000 పెట్టి గడియారం కొంటారు, కానీ అర్థం కాని ఏంటంటే ఆ సమయం, గడియారంలో ఉన్న సమయం కూడా వాడిది కాదు. Think and ponder over what I'm saying. Your children are very precious to the Lord. And children, please submit to God, Nana. Please submit. I'm telling you, if Monna, I was just telling my daughter, she's just 9 years, Nana. Somebody gave her something. One boy in her class gave her something, and she hid it. She hid it. And my younger daughter saw it, and she came, Daddy, somebody gave. I'm చెప్పేస్తూ ఉంటుంది నాకు. It's good to have siblings. So I told, I don't shout at my kids, and I only speak the word to them. I said, Nana, you know why somebody gives you something? బయట వాడు నీ కుటుంబీకుడు కాదు, నీ బంధువులు కాదు, బయట వాళ్ళు నీకు ఎందుకు ఏదైనా ఇస్తారో తెలుసా? నీ దగ్గర ఏదో ఉంది తనకి తిరిగి ఇవ్వటానికి. కాబట్టి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వడు నాన్న, ఒక్క కుటుంబము తప్ప. అదే నా దేవుడు చేశాడండి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ ఉచితముగా ఇచ్చాడు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. He gave without expecting anything in return. But all you young children, Nana, if any man is enticing you with anything, don't give in to it, Nana. Because they'll take more than what they have given you. వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే తీసుకుంటారు. చాలా చెడు లోకములో మనం బ్రతుకుతున్నాం. ఓకే, 1 Corinthians chapter 3 verses 16 and 17. First Corinthians chapter 3, 16. నాకు వినిపించలే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇప్పుడు మీరు తీసేసి నేను అని చెప్పండి. నేను దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించు. దేవుని ఆత్మ మీ అని తీసేసి ఇప్పుడు చెప్పండి. ఆత్మ నాలో నివసించుచున్నాడని మీరు ఎరుగుదురా? నేను ఎరగనా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చెప్పండి అయ్యా పిల్లలకి, your body is a temple. Your body is nothing less than a sanctuary of the Holy Spirit. The body is nothing less than the sanctuary of the Holy Spirit. Our hands, our eyes, our ears, our tongues, our mouth, everything belongs to the, చెప్పండి, everything belongs to the, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. చివరిగా 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనం చదువుతాం. చదవండి. 1 Peter
chapter 1, verses 18 and 19. పితృ పారంపర్యమైన Ah. మీ వ్యర్థ ప్రవర్తనను Ah. విడిచిపెట్టినట్లుగా Ah. వెండి బంగారములు వంటి Ah. క్షయ వస్తువుల చేత Ah. మీరు విమోచింపబడలేదు కానీ Ba. You know why I maintain this silence? So that you'll think what is being read. I like to give the church the opportunity to think, to listen what they are reading and hear it. Chadavandi sister? అమూల్యమైన రక్తము చేత Ah. అనగా Anaga. నిర్దోషమును Nirdoshamunu. నిష్కలంకమునకు Ah. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత Ah. విమోచింపబడితిరని Ah. మీరు ఎరుగుదురు కదా. Ah. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షత పరచబడెను. ఒక్క నిమిషం ఇంగ్లీష్లో చదవండి అదే. కెన్ యూ రీడ్ నాన్న? 1 Peter chapter 1 verse 18 and 19. No, wait, brother, properly. 1 Peter. God paid a ransom to save you from the impossible road to heaven, which your fathers tried to take. Can you read that again? God paid a ransom to save you from the impossible road to heaven. To save you from? The impossible road to heaven. Remember that. God paid a ransom to save you from the impossible road to heaven. So now you know you are bought with a price, right? Yeah? So tell Daddy whatever you say, I will obey. If you love somebody, will you listen to them or no? Yes. Come on, girls. Yes. Will you? Sometimes. Love never changes, Nana. Love never changes. It's the same yesterday, today, and forever. And I pray that God will do something. ఒక గొప్ప రివైవల్ రావాలండి. ఒక గొప్ప ఉజ్జీవము దేవుడు మన పిల్లల బ్రతుకుల్లో దేవుడు ఒక గొప్ప ఉజ్జీవము ఇక్కడ స్టార్ట్ చేయాలని ప్రార్థించండి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ యూ పేరెంట్స్, ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. అండ్ ప్రే దట్ త్రూ యువర్ చిల్డ్రన్, త్రూ యువర్ హోమ్స్, ద రివైవల్ విల్ బిగిన్ వన్స్ అగైన్ ఇన్ అమెరికా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా తీతు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. Titus chapter 2 verse 14 please. తీతు, టైటస్, తిమోతి కాదు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆ. మనల్ని విమోచించి ఆ. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. Can we read that? అందరం చదువుదామండి ఒకసారి ఆ వాక్యం. అందరం మెల్లిగా కలిసి చదువుదాం అందరం. ఓకే? ఆయన Titus chapter 2 verse 14. సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా. Hallelujah. God redeemed you for his sake that you will live righteously. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి. And I pray that will become a part of our lives, in our homes, and our children's lives too. Can we all stand up, please? Can we look to the Lord?
Pastor గారు, can we ask Pastor to come and pray and lead us? No, I want him. Pastor గారు